ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ చరణమైనది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించునని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ కీర్తన కోరాహ కుమారుల కీర్తనగా మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలు వారు అంటే దేవుని ప్రజలైన యూదులు వీరు ఏం చేశారంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు, పాపంలో ఉన్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారం వారి జీవితం లేదు. అప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చింది. దేవుడు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెరలోనికి వీరిని తీసుకుని వెళ్ళారంటే బబులోను వారు వీరితో యుద్ధం చేసి వీరి మీద విజయాన్ని పొంది బబులోను వారు ఏం చేశారంటే యూదులందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాలు బబులోను వారి చెరలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఆ సమయంలో దేవుడు మరలా ఏం చేశారంటే ఈ పారసిక దేశపు రాజైన కోరేషు బబులోని వారిని జయించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఇశ్రాయేలు వారిని అంటే యూదులని అందరినీ మరలా యెరూషలేమునకు ఈ కోరేషు పంపించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం ఈ కీర్తన మొదటి చరణం ద్వారా కూడా మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, చేరుకుపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించున్నావని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే బబులోని చెరలో వీరు ఉన్నారు, 70 సంవత్సరాల పాటు బబులోని చెరలో ఉన్నారు. దేవుడు ఏం చేశారంటే పారసిక దేశపు రాజైన కోరేషు ద్వారా కోరేషు బబులోని వారిని జయించి ఆ సమయంలో యూదులందరి అక్కడి నుండి విడిపించారండి. మరలా వారిని యెరూషలేముకి వారున్న ప్రాంతానికి తిరిగి వెళ్ళేలా దేవుడు చేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా వారికి కొన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. గనుక నా కీర్తనలో మనకు కనబడుతుంది ఏమని ఉంటుందంటే, మా మీదనున్న నీ కోపము చాలించుము అని 4వ చరణంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, వచ్చిన తర్వాత కూడా ఇంకా దేవుని కోపం మా మీద పోలేదు, మేము చేసిన పాపానికి గల శిక్ష ఇంకా మేము అనుభవిస్తున్నామనే ఆలోచనలు వీరు ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట మనకి 8 నుండి 13 చరణంలో మనకు కనబడుతుంటాయి. అందులోనే 12వ చరణంలో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు, దేవుడిని ఆశ్రయించిన మనకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే దేవుడు. అయితే దేవుడు మనకిచ్చే ఉత్తమమైనవి ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే ఉత్తమమైనది ఏంటంటే, మొదటిగా దేవుడు మనకి ఇచ్చిన ఉత్తమమైనది ఆయన కృప, ఆయన కాపుదల అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక కీర్తన 63వ కీర్తన 3వ చరణంలో మనకు కనబడుతుంది, నీ కృప జీవము కంటే ఉత్తమమైనదని. ఆయన కృపను మనం పొందుకోవడం అంటే అది ఎంతో ఉత్తమమైనదండి. దేవుడు ఇచ్చే ఉత్తమమైన వాటిలో మొదటి స్థానంలో ఉండేది ఆయన కృప. ఎందుకంటే ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేం, ఆయన కాపుదల లేకుండా మనం ఏం చేయలేం. ఆయన కృపను ఈ దినాల్లో ఎవరైతే కోల్పోతున్నారో వారి జీవితాల్లో ఎటువంటి దీవెనలు పొందుకోలేరు, ఆశీర్వాదాలు పొందుకోలేరు. కాబట్టి ఆయన కృప మన జీవితాల్లో ఎంతైనా అవసరమైంది. దేవుని వాక్యంలో ఉంది కదండి, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే ఉత్తమమైనది ఏంటంటే ఆయనను ఆశ్రయించే వారికి మొదట ఆయన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉండే సంబంధం. దేవునితో మనం సంబంధం కలిగి ఉండడమే అదొక ఉత్తమమైన ధన్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం పొందుకోవడం అనేది ఇదొక ఉత్తమమైన స్థితి. దేవుని వాక్యంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే కనుక, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎవరితో యేసుప్రభువు వారు చెప్తున్నారంటే మార్తాతో చెప్తున్నారు. మార్తా మరియా ఇద్దరు సహోదరీలు అంటే ఇద్దరు సిస్టర్స్ అనమాట ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, మరియా యేసుప్రభువు వారు బోధిస్తున్నప్పుడు యేసుప్రభువు వారి పాదాల దగ్గర ఉండి యేసుప్రభువు వారి బోధ వింటుంది. కానీ మార్త పరిస్థితి చూస్తే కనుక చాలా విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనులు చేయడానికి చాలా కష్టపడుతూ చివరికి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను యేసయ్యా, నా సహోదరి అయిన మరియాను కూడా నాకు సహాయం చేయడానికి రమ్మని చెప్పని యేసుప్రభువు వారితో అంటూ ఉంటారు. కానీ యేసుప్రభువు వారు ఆ సందర్భంలో ఏమంటారంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నారంటే అక్కడ ఏం చేశారంటే, మరియా దేవునితో ఉండే భాగ్యాన్ని, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆమె యేసుప్రభువు వారి బోధ వింటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమమైనది మొదట దేవుని కృప, రెండవది దేవుని సన్నిధి. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉండే సంబంధం, దేవుని సన్నిధితో ఉండే సంబంధం, దేవుని ఆరాధనతో ఉండే సంబంధం కూడా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది
దేవుణ్ణి ఆరాధించడానికి వారు చాలామందికి అవకాశం లేదు, కానీ దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించారు. ఆ ఉత్తమమైన స్థితిని దేవుడు మనకు కలుగజేశారు. కానీ దీన్ని కూడా చాలామంది కోల్పోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించే అవకాశం మనకు ఉన్నప్పటికీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సన్నిధికి ప్రాముఖ్యతనివ్వరు. ఆ సమయంలో మరియా ఏం చేస్తున్నారండి? దేవుడు యేసుప్రభువారు చెప్తున్న బోధన వినడానికి ఆమె యేసుప్రభువారి పాదాల దగ్గర ఉన్నట్లు మనం చూడగలం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఒక సంబంధాన్ని మరియా కలిగి ఉన్నారు కాబట్టి అది ఉత్తమమైనదని యేసుప్రభువారు అక్కడ చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తుంటాం యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించడం. దేవుడు అనుగ్రహించే ఉత్తమమైనది ఏంటంటే మొదట ఆయన కృప, రెండవదిగా ఆయనతో ఉండే భాగ్యము, ఆయన సన్నిధిలో ఉండి ఆయన మోకరించి ఆయన ఆరాధించే భాగ్యం. ఇటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నారండి. అంతేకాకుండా అధికార స్థితి. దేవుడు ఇచ్చే ఉత్తమమైనదంటే మనం చేసే దాంట్లో గౌరవప్రదమైన స్థితిని దేవుడు కలుగజేస్తారు. దానియేలు మనం చూస్తాం. దానియేలు ఒక అన్య దేశంలో ఉన్నాడు. అన్య దేశంలో ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా 120 మంది అధిపతులను ఏర్పరిచారంట. వారికి పైన ముగ్గురు ప్రధానులను ఏర్పరిచారంట. వీరందరిలో దానియేలు ఎవరండి? ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్య దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలుని దేవుడు బహుగా దీవించారు, ఆశీర్వదించారు. ఒక ఉత్తమమైన అధికార స్థితిని దేవుడు దానియేలుకు దయచేశారండి. దేవుని మనం ఆశ్రయించగలిగితే మనం చేసే దాంట్లో దేవుడు ఒక ఉత్తమమైన స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తారు. ఆనాడు దానియేలుకు దయచేసిన దేవుడు అంతేకాకుండా యోసేపుకు కూడా ఒక అన్య దేశంలో దేవుడు ఒక అద్భుతమైన ఉత్తమమైన అధికార స్థితిని దేవుడు యోసేపుకు కలుగు చేశారు. ఈనాడు దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు ఎక్కడైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో, మీరు ఎందులో వర్క్ చేస్తున్నారో దానిలో ప్రమోషన్ దేవుడు దయచేసి ఉత్తమమైన స్థితిలో మిమ్మల్ని ఉంచే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే ఉత్తమమైనవి ఇంకేమున్నాయంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. యోబు జీవితంలో దేవుడు మొదటి ఎన్నో ఆశీర్వాదాలు దయచేశారు, కానీ అన్నీ ఒకేసారి కోల్పోయాడు యోబు. కానీ తరువాత దేవునితో సహవాసాన్ని కలిగినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మునుపటి కంటే అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు యోబుకి దయచేశారండి. ఉత్తమమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు కలుగు చేస్తారు. కావలసిన ప్రతి దాన్ని దేవుడు మనకి దయచేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తారు. ఆయన ఇచ్చేవి ఏంటంటే ఉత్తమమైనవి ఆయన కృప, అంతేకాకుండా ఆయనతో ఉండే భాగ్యం, ఆయన సన్నిధిలో ఉండే ఆయన ఆరాధించే భాగ్యము, అంతేకాకుండా మనం చేస్తున్న దాంట్లో మంచి ఉత్తమమైన అధికార స్థితిని దేవుడు దయచేయడమే కాకుండా ఉత్తమమైన ఆశీర్వాదాలను దేవుడు మన జీవితంలో దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు, ఆనాడు యూదులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రజగా ఉన్నవారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారు. వారు ఏం చేశారంటే వారు పాపాలను ఒప్పుకున్నారు, దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుని ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని, దేవుని ద్వారానే మరలా మునుపటివంటి దీవెనలు, ఆశీర్వాదాలు వారు చూడగలరు, మునుపటివంటి పరిస్థితులు వారు అనుభవించగలరనే విషయాన్ని గ్రహించి దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటండి? ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తారనే వాగ్దానం ఆనాడు దేవుని ప్రజలైన వారికి దేవుడు దయచేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, ఆయనతో ఉండే భాగ్యాన్ని. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చి ఉత్తమమైన అధికార స్థితిని, ఆయన ఇచ్చి ఉత్తమమైన ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవాలంటే ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన కోరే ఆత్మీయత కలిగి జీవిద్దాం. తద్వారా ఇటువంటి దీవెనలు, ఉత్తమమైన స్థితిని మన జీవితాల్లో మనం అనుభవిద్దామండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. వారు ఉత్తమమైన దాన్ని మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, నీ కృపను, నీతో ఉండే భాగ్యాన్ని, ఉత్తమమైన అధికార స్థితిని, అంతేకాకుండా ఆశీర్వాదాలను దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేస్తుంది దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నిన్ను ఆశ్రయించేవారుగా, నీవు కొనే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించేవారుగా ఉంటూ తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల్లో, పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.